మీరు ఆ ప్రదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీ సెల్ ఫోన్లు ఏమీ పనిచేయవు. పోనీ ఎవరినైనా దారి అడిగి ముందుకు వెళదామనుకున్నా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మీకు అక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. పోనీ వెంట దిక్చూసి తీసుకెళ్లి దిక్కులు గమనిస్తూ వెళ్దామనుకున్నా సరే కుదరదు. ఎందుకంటే అక్కడ దిక్చూసి కూడా పనిచేయదు. మరి పాటలు వినాలన్నా రేడియో పనిచేయదు. అసలు అక్కడ ఏమీ ఉండదు. అదో నిశ్శబ్ద మండలం. మరి ఆ ప్రాంతం గురించి మనకెందుకు అనుకుంటున్నారా? ఆ నిశ్శబ్ద మండలంలో జరిగే చర్యలను ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. మెక్సికో దేశ సరిహద్దు ప్రాంతంలో ఉంది ఈ నిశ్శబ్ద మండలం. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పేరేమీ లేదు. దీని సమీప గ్రామం పేరు మాపీమి. అందుకే ఈ ప్రదేశాన్ని మాపీమి అంటే సైలెంట్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ ఎలాంటి శబ్దాలు ఉండవు. అందుకే దీన్ని నిశ్శబ్ద మండలం అని కూడా పిలుస్తారు. ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లు లాంటివి ఈ ప్రదేశం గుండా పోతే అంతే సంగతులు. నేరుగా వచ్చి ఈ మండలంలో పడాల్సిందే. ఆకాశం నుంచి వస్తువులను ఈ మండలం లాక్కుంటుందట. పోనీ ఆ వస్తువులు లాక్కునేటప్పుడు భారీ శబ్దం రావాలి కదా. కానీ అలా లాక్కునేటప్పుడు కూడా ఎలాంటి శబ్దమూ అక్కడ వినపడదట. అపోలో రాకెట్ బూస్టర్లు, పరీక్షా క్షిపణులు, ఒక భారీ ఉల్కా ఈ మండలంలో పడి ఉన్నాయట. ఈ మండలంలో ఉండే పువ్వులు, జంతువులు ప్రకృతి స్వభావ విరుద్ధంగా ఉంటాయట. అంటే జన్యులోపాలతో ఉంటాయన్నమాట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ మధ్యనే కనుక్కున్నారు. భూమి మీద ఇలాంటి చోటు ఒకటి ఉన్నదని చాలామందికి తెలియదు. అయితే 1970లోనే కొంతమందికి ఈ ప్రాంత స్వభావం గురించి తెలుసు, కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే ఈ నిశ్శబ్ద మండలం గురించి ప్రజలు బాగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ నిశ్శబ్ద మండలంలో గ్రహాంతరవాసులు వచ్చి కలుసుకుంటున్నట్లు, వేడి గులకరాళ్లు ఈ ప్రాంతంలో పడుతున్నట్లు, అత్యత శక్తులు తిరుగుతున్నట్లు కథలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికా వారు తమ వైట్ సాండ్స్ క్షిపణి కేంద్రం నుండి 1970లో జరిపిన ఒక క్షిపణి పరీక్ష విఫలమైంది. లక్ష్యం తప్పి ఎడారిగా ఉన్న ఈ నిశ్శబ్ద మండలంలో పడిపోయింది. మెక్సికో సరిహద్దులో ఒక ఎడారి ఉన్నట్లు ప్రపంచానికి అప్పుడే తెలిసింది. ఈ క్షిపణి శకలాలను, అందులోని అత్యంత ఆధునిక కంప్యూటర్ భాగాలను సేకరించేందుకు మెక్సికో అనుమతితో అమెరికా విమానదళ బృందం అక్కడికి వెళ్ళింది. కానీ క్షిపణి ఆచూకీ దొరకలేదు. క్షిపణి జాడ కనిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా వారి దగ్గరున్న పరికరాలు, వాకీ టాకీ, రేడియో పనిచేయలేదు. కొంత ప్రయత్నం, నిర్ధారణల తర్వాత ఆ ప్రాంతంలో ఏదో కనిపెట్టాల్సిన విషయం ఉందని వారు గ్రహించారు. ఈ ప్రాంతంలో ఏదో మిస్టరీ ఉందని తెలియడంతో ఔత్సాహిక శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అమెరికా శాస్త్రవేత్తలు కూడా బృందాలుగా విడిపోయి నలువైపులా వెతకడంతో 3 వారాల తర్వాత క్షిపణి జాడ తెలిసింది. పెద్ద పెద్ద ముక్కలుగా విరిగిపడి ఉంది. ఆ శకలాలు తరలించేందుకు రన్వే నిర్మించాల్సి వచ్చింది. మొత్తం ఈ వ్యవహారం అంతా హడావుడిగా, రహస్యంగా ఉంచడం వల్ల దీనిపై దృష్టి పెట్టిన మిగిలిన ప్రపంచ దేశాల్లో కూడా సంచలనం కలిగింది. ఇది ఎన్నో ఊహాగానాలకు దారితీసింది. దాంతో అక్కడి జీవావరణ పరిస్థితుల అధ్యయనానికి ఇటీవలే ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది మెక్సికో ప్రభుత్వం. ఈ విషయాలన్నీ ఈ కేంద్రం ద్వారానే బహిర్గతమయ్యాయి. ఒక ఎడారి ప్రాంతంలో ఇలాంటి విడ్డూరం ఉంది అంటే సాధారణంగా నమ్మరు. కానీ అల్లండే అనే ఒక ఉల్కా 1969లో ఈ నిశ్శబ్ద మండలంలో పడింది. ఇక్కడేదో అద్భుత శక్తి ఉందనడానికి దీన్నో బలమైన సాక్ష్యంగా చెబుతారు. 1950లో మెక్సికో పైలట్ ఫ్రాన్సిస్కో సరాబియా ఈ ఎడారి గగనతలంపై నుంచి వెళుతుండగా విమానంలోని కమ్యూనికేషన్ పరికరాలు పనిచేయడం లేదని పై అధికారులకు తెలియజేశాడు. మెక్సికో ప్రభుత్వం దగ్గర దీనికి సంబంధించిన రికార్డులున్నాయి. ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏ కారణంగా జరుగుతున్నాయి, ఈ ప్రాంత భూగర్భ స్వభావం ఏంటి, గాలి స్వభావం ఎలాంటిది వంటి విషయాలన్నీ ఇంకా పరిశోధనలో తెలియాల్సి ఉంది.